ఇదిగోండి ఉల్లిపాయ పంట అండి ఇది. యాక్చువల్గా ఈ యొక్క పంటకున్న స్పెషాలిటీ ఏంటంటే అండి, ఒక్క నిమిషం, అటు పక్కన మీరు చూస్తుందంతా రిజర్వాయర్ అండి, ఓకేనా. ఆ రిజర్వాయర్లో వర్షాకాలం అంతా కూడా మీరు అక్కడ చూస్తున్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఇక్కడ వరకు వాటర్తో ఫిల్ అయిపోద్దండి. ఇది బ్యాక్వర్డ్ వాటర్ వెళ్తుంది కదండి, వెనక్కి వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ వెళ్ళిన క్రాప్లో ఇక్కడ ట్రైబల్స్ అందరూ కూడా పంటలు వేస్తారండి. ఇదిగోండి ఏమేమి పంటలు అంటే ఇదిగోండి ఉల్లిపాయకి మధ్యలో అంతర పంటగా రాడిష్ వైట్ అంటే ముల్లంగి అండి. ఇదిగోండి ముల్లంగి, ఈ ముల్లంగి పంట, ఉల్లిపాయ. ఇదిగోండి ఆ పైన కనిపిస్తుంది చూసారండి, అక్కడ మిర్చి, టమాటా. ఇదిగోండి ఆ బ్యాక్వర్డ్ వాటర్ అండి. అంటే యాక్చువల్గా ఈ సాయిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, బ్యాక్వర్డ్ వాటర్లో జనరల్గా మనం సాయిల్ అడిగేస్తే దిగిపోద్దండి లోపలికి. చూడండి ఒకసారి అక్కడ కల్చర్ ఎట్లా ఉంటుందో చూస్తాను నేను. అది కొంచెం చూడండి, వాళ్ళు ఇప్పుడే ప్లాంటేషన్ చేస్తున్నారు. మీకు అది ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి యాక్చువల్గా వాటర్ కూడా చూడండి ఎలా వస్తుందో. ఆ పక్కన కనపడుతుందండి, ఆ కొండ వాళ్ళమ్మటి నుంచి అలా స్ట్రైట్గా ఒక లూప్ లైన్ లాగా చేసుకొస్తారండి వచ్చి. ఇదే ఈ పంటల్లో డైరెక్ట్గా వాటర్ అలా వస్తుందండి.